ఉపాధి హామీ చట్టంలో మహాత్మా గాంధీ పేరును బీజేపీ ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రమేష్, చిత్తూరు నగర అధ్యక్షుడు టిక్కర్ రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతిపిత మహాత్మా గాంధీ పేరును మార్చడం దారుణమన్నారు. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని 7 నియోజకవర్గాల కమిటీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వారి యొక్క ఉపాధి కోసం, వారి యొక్క జీవనోపాధి కోసం రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో MGNREGS, ఈ చట్టాన్ని నేడు బీజేపీ ప్రభుత్వము అతి కిరాతకంగా ఆ పేరును కూడా, మహాత్మా గాంధీ పేరును కూడా మార్చేసే కుట్రలు పండగం చేస్తున్నారు. ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దీని మీద ఒక యుద్ధాన్ని ప్రకటించాము. ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ వెంటనే వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఇది తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో నెలకొనే పరిస్థితి వస్తుంది. దీనికి ప్రతి ఒక్క పార్టీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలో కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేసే ఒక చట్టాన్ని తీసుకురావడం చాలా శోచనీయం. దేశంలో ఉన్న కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్న వాళ్ళకి జీవనానికి మద్దతుగా వాళ్ళకి 100 రోజుల పని దినాలను కల్పించి ఆ 100 రోజుల పని దినాలకు సంబంధించిన వేతనం మొత్తం నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్లలో పడే పరిస్థితి నుంచి ఈ రోజు మోడీ గారు తీసుకొచ్చిన కొత్త చట్టం పూర్తిగా ఉపాధి హామీ పథక ఉద్దేశాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ సమయంలో పాత చట్టాన్ని తిరిగి కొనసాగించాలని, మహాత్మా గాంధీ గారి ఆశయాలకి తూట్లు పొడుస్తున్న మోడీ గారి కొత్త చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. ఉపాధి హామీ పథకం కింద మహాత్మా గాంధీ గారి పేరుని 20 సంవత్సరాలుగా కొనసాగిస్తా ఉన్న పేరుని, ఆ చట్టం లేకుండా రూపుమాపి కొత్త చట్టం తీసుకొని వచ్చి బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ గారి పేరుని తొలగించింది. అలాగే ఏదైతే ఉపాధి హామీ చట్టము ఎందుకు చేశారో దాన్ని నిర్వీర్యం చేస్తా కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని మీద వ్యతిరేకిస్తా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నిరాహార దీక్ష కొనసాగుతా ఉంది. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లాలో చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరుగుతా ఉంది. మా డిమాండ్లు ఏమంటే, ఉపాధి హామీ చట్టం కింద మహాత్మా గాంధీ గారి పేరును తొలగించకూడదు, మహాత్మా గాంధీ గారి పేరునే కొనసాగించాలి. 2, ఆ చట్టంలో ఏదైతే కొత్త రూల్స్ తీసుకొచ్చినారో దాన్నంతా కూడా రూపుమాపి కొత్త చట్టాన్ని వెనక్కి తీసుకొని పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి, పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే కొనసాగాలని చెప్పి డిమాండ్ చేస్తా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరులో నిరసన దీక్ష చేపట్టినాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది 45 రోజులు ఈ దీక్ష కొనసాగుతుంది. వివిధ రకాలుగా నిరసనలు తెలియజేయబడతాయి. ఇవన్నీ జరగకూడదు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే ఈ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరుని కొనసాగిస్తా ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కొత్త చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా GR ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.